శ్రీవ్యానా న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార్ రామచంద్రారెడ్డి అన్నారు. జలయజ్ఞంలో భాగంగా పొంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువును హంద్రినివ జలాలతో నింపడంతో చెరువు పారవళ్లు తొక్కింది. చల్లార్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చెరువుకు జలహారతి ఇచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ రైతు సోదరులు కానీ ఇక్కడున్న నాయకులకు కానీ అందరికి కూడా ఈ సన్మాన ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున సహకరించిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. రైతులందరికీ నమస్కారము. 20 సంవత్సరాలైంది పొంగూరు చెరువు నిండి మంత్రులు వచ్చినారు, ఎమ్మెల్యేలు వచ్చినారు, ముఖ్యమంత్రులు వచ్చినారు, అందరూ వచ్చి పొంగూరు చెరువు ఎండిపోయింది. ఇంతవరకు పొంగూరు చెరువుకి నీళ్ళు ఇచ్చిన మగవాడు లేడు. ఇప్పుడు చంద్రబాబు నడుపుకొని, పై అధికారులు నడుపుకొని ఆయన ఇంత కష్టపడి మనకి పొంగూరు చెరువుకు నీళ్ళు ఇచ్చి ప్రజలందరినీ సుఖ సంతోషంతో పెట్టాలి కాబట్టి ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన కష్టం తీర్చాలంటే రాబో దినాల్లో ఈ ఒత్తితో సహా చంద్రబాబు కష్టాన్ని, చల్లబాబు నాయకత్వాన్ని మనం ఒత్తిడి చల్లబాబుకి మనం అందరూ రుణం తీర్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, చల్లబాబులకి జై జై బాబన్న. దేశం కోసం కట్టారు తెలుసా? అప్పుడు నేను నాయకులు సహా కోసం 30-40 కోట్లు సహా చేసి సమ్మర్ చెరువు సొంత చెరువుగా చేసుకుని ₹1 కూడా రైతులకు లాభం చేకూర్చుకున్న చేసిన ఘనత అప్పటి నాయకులకని చెప్తే చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా తెలుగంగా కాలువల ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల చెరువు కూడా నీళ్లు నింపి పుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ కొదవ లేకుండా మంచినీటి గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా. అందుకనే సోదరులందరూ ఆలోచించారా, ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ ఇక్కడ చేరారు. పుంగమ్మ చెరువు పరవెల్లుతుంటే మీకందరికి కూడా ఎంతో ఆనందంగా, ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరికి కూడా మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా. ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించారా. ఇటువంటి చెరువు